Hello, hi, welcome all the competitive areas, note buddies. This is your Kiran Kodmuru. ఎస్ సైన్స్ నుండి మరొక సెషన్ అయితే చూడబోతున్నాం. ఇది టెట్ అదేవిధంగా డిఎస్సి ఎవరైతే రాస్తున్నారో తెలంగాణలో సో వారికి అందరికీ కూడా యూస్ఫుల్గా ఉంటుంది. ఎస్జిటి వారికి కూడా ఈ క్లాస్ అనేది యూస్ఫుల్గా ఉంటుంది. ఎస్ సెషన్లోకి జంప్ అయిపోదాం. ఈరోజు సెషన్ వచ్చేసి 6th క్లాస్లో పదార్థాలు వస్తువులు అండ్ సెషన్ యొక్క థీమ్ ఏంటో ఫస్ట్ చూడడానికి ప్రయత్నిద్దాం. సో మన చుట్టూ ఉండేటువంటి రకరకాల పదార్థాలు ఏవైతేనో వాటి యొక్క స్థితి ఏ విధంగా ఉంటుంది, వాటి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, అదేవిధంగా పారదర్శక అపారదర్శక పాక్షిక పారదర్శక పదార్థాలు అంటే ఏమిటి అండ్ రకరకాల పదార్థాల యొక్క ప్రాపర్టీస్ ఏ విధంగా ఉంటాయి, ఏ వస్తువులు దేనికోసం ఉపయోగిస్తూ ఉంటాం అండ్ అదేవిధంగా నీటి యొక్క సాంద్రత, ఏదైనా ఒక పదార్థం లేదంటే ఏదైనా వస్తువు నీటిలో ఎందుకు మునుగుతుంది, ఎందుకు తేలుతూ ఉంటుంది అండ్ వస్తువుల ఆకారాన్ని బట్టి కూడా వస్తువులు మునుగుతాయా తేలుతాయా. సో ఇలాంటి అంశాలను కూడా ఈ సెషన్లో డిస్కస్ చేద్దాం. అట్ ద సేమ్ టైం మన 6th క్లాస్ టెక్స్ట్ బుక్లో బాటమ్ లైన్స్లో ఉండేటువంటి ముఖ్యమైన అంశాలను కూడా పరిశీలించుకుంటూ సెషన్లోకి అయితే వెళ్ళిపోదాం. చాలా తక్కువ టైంలో మీకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అయితే ప్రయత్నిస్తాను. రైట్, సో ఇక్కడ చూద్దామండి. ఫస్ట్ చూసినట్లయితే నేను వెరీ కీ పాయింట్స్ స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. ఒక వస్తువు తయారు చేయాలంటే ఒకటి కానీ లేదంటే అంతకంటే ఎక్కువ పదార్థాలు కూడా అవసరం అవుతుంటాయి. రైట్, సో ఈ బోర్డ్ తయారు చేయాలంటే ఐరన్ ఫ్రేమ్ ఉంటుంది చుట్టూ. సో మధ్యలో చూసినట్టయితే ప్లాస్టిక్ లేదంటే గ్లాస్ కనపడుతూ ఉంటుంది అండ్ ఇక్కడ ఐరన్ ఫ్రేమ్ అంటే ఏదైనా ఒక వస్తువు తయారు చేయాలంటే ఒకటి కంటే ఎక్కువ పదార్థాలు వినియోగించవచ్చు, లేదంటే కేవలం ఒక పదార్థమే సరిపోతూ ఉంటుంది అనమాట. ఉదాహరణకు చూసినట్లయితే హ్యాండ్ కర్చీఫ్ తీసుకున్నాం, ఒకటే పదార్థం క్లాత్ ఒక్కటే సరిపోతుంది దానికి, ఓకేనా. సో అదేవిధంగా ఒక ప్లాస్టిక్ చైర్ తీసుకున్నాం, ప్లాస్టిక్ మాత్రమే సరిపోతుంది. అలా కాకుండా ఒక సోఫా సెట్ తీసుకున్నాం, ఒకటి కంటే ఎక్కువ పదార్థాలు అవసరం, లోపల ఐరన్ ఫ్రేమ్ వచ్చేస్తుంది, దానికి స్పాంజ్ ఉంటుంది, అదేవిధంగా పైన క్లాత్ ఉంటుంది. సో ఇలా రకరకాల పదార్థాలను ఉపయోగించి ఒక వస్తువును తయారు చేయొచ్చు, లేదంటే ఒక పదార్థాన్ని ఉపయోగించే ఒక వస్తువును తయారు చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇది ఏంటంటే స్టేట్మెంట్స్లో అడిగేందుకు ఛాన్స్ ఉంటుంది తప్ప డైరెక్ట్ క్వశ్చన్ అడగడు. ఒక వస్తువు రంగు గుర్తుపెట్టుకోండి, ఒక వస్తువు రంగు దాని నుండి విడుదలయ్యేటువంటి కాంతి రంగుపై ఆధారపడుతూ ఉంటుంది. ఉదాహరణకి ఇక్కడ నా చేతిలో ఉన్న స్టైలస్ చూసినట్టయితే మీకు బ్లాక్ కలర్లో కనపడుతుంది, రైట్. సో మరి ఎందుకు ఇది బ్లాక్ కలర్లో కనపడుతుందంటే దీనిపైన కాంతి పడి ఆ కాంతి రిఫ్లెక్ట్ అవుతుంది, మీకు రిఫ్లెక్ట్ అయ్యి మీ కంటికి రీచ్ అవుతుంటుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బయాలజీ అనేటువంటి లెటర్స్ ఏ విధంగా గ్రీన్ కలర్లో కనపడుతున్నాయి. ఎందుకు గ్రీన్ కలర్లో కనపడుతున్నాయంటే దీనిపైన లైట్ పడుతుంది, ఈ వస్తువు నుండి రిఫ్లెక్ట్ అవుతుంది కాంతి. సో ఆ విధంగా మీకు గ్రీన్ కలర్లో కనపడుతూ ఉంటుంది. కాబట్టి ఒక వస్తువు రంగు దాని నుండి విడుదలయ్యేటువంటి రంగు పైన, కాంతి రంగు పైన ఆధారపడుతుంది. అంటే దాని నుండి విడుదల కాదు, రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. గమనించండి, పాయింట్ అయితే గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ మనకి అండ్ వస్తువులు అండ్ ఏ పదార్థాలు తయారవుతాయన్నట్టుగా ఇవ్వడం జరిగింది. రైట్, చూద్దాం. ఇక్కడ రకరకాల చైర్స్ గురించి అయితే ఇచ్చాడు ఇక్కడ. అండ్ ఇక్కడ చూసినట్టయితే ఇంకొక పాయింట్ అయితే గమనించండి. ఇక్కడ వస్తువులన్నీ వేరు వేరు పదార్థాలతో తయారై ఉంటాయి. కొన్ని వస్తువులు ఒకే పదార్థం తయారైతే మరికొన్ని వస్తువులు ఒకటి కన్నా ఎక్కువ పదార్థాలతో తయారవుతుంటాయి. ఇది జస్ట్ నౌ డిస్కస్ చేసాం. ఇది ఒక వస్తువు నుండి విడుదలయ్యే కాంతిని బట్టి ఆ వస్తువు యొక్క రంగు మనం చూడగలుగుతుంటాం. జస్ట్ ఇప్పుడు చెప్పుకున్నాం మనం. రైట్, నెక్స్ట్ చూసినట్లయితే ఒక పదార్థం యొక్క ధర్మాలు ఏ రకంగా ఉంటాయంటే ఆ పదార్థం గట్టిగా ఉందా, మెత్తగా ఉందా, లేకుంటే మెరుపు ఉందా, మెరుపు లేదా అనేటువంటి ధర్మాలు అనేవి ఒక పదార్థానికి ఉంటాయి, ఏదైనా ఒక పదార్థానికి. ఉదాహరణకు మనం బంగారం రింగు తీసుకున్నాం అనుకోండి. సో ఎలా ఉంటుంది, గట్టిగా ఉంటుంది, అదేవిధంగా మెరుపుదనం కలిగి ఉంటుంది. అదే ఒక స్పాంజ్ తీసుకున్న మెత్తగా ఉంటుంది, మెరుపు ఏమి కూడా ఉండదు దాన్ని. ఇలా పదార్థాలకు రకరకాల ధర్మాలు అయితే కనబడుతుంటాయి మనకి, మెత్తదనం, గట్టిదనం, మెరుపు ఉండడం, మెరుపు లేకపోవడం. సో ఇలాంటివి పదార్థాల యొక్క ధర్మాలుగా చెప్పుకోవచ్చు. అదొకటి గమనంలో ఉంచుకోండి. అండ్ ఇక్కడ బాటమ్ లైన్లో చూసినట్లయితే ఒక వస్తువు తేలడం లేదా మునగడం అనేది వస్తువు సాంద్రతతో పాటు మాధ్యమం సాంద్రత పైన కూడా ఆధారపడి ఉంటుంది. గమనించండి, ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఏదైనా ఒక వస్తువు నీటిలో మునగడం తేలడం అనేది ఆ వస్తువు యొక్క సాంద్రత పైనే కాదు, ఈవెన్ అది ఏ ద్రవంలో వేస్తున్నాం, మనం నీటిలో వేస్తున్నాం, కిరోసిన్లో వేస్తున్నాం, పెట్రోల్లో వేస్తున్నామా, డీజిల్లో వేస్తున్నామా, ఇంకా దేంట్లో వేస్తున్నాం అంటే అది మాధ్యమం అంటాం. సో దేంట్లో అయితే మనం వస్తువుని ముంచడానికి తేల్చడానికి ప్రయత్నిస్తున్నామో ఆ పదార్థాన్ని మాధ్యమంగా చెప్పుకుంటూ ఉంటాం. అంటే ఇక్కడ ఒక పదార్థం లేదంటే ఒక వస్తువు అనేది మునగడమా తేలడం అనేది కేవలం ఆ పదార్థం యొక్క సాంద్రతపై కాకుండా అది ఏ మాధ్యమంలో అయితే మనం వేస్తూ ఉన్నామో ఆ మాధ్యమం సాంద్రత పైన కూడా ఆధారపడి ఉంటుంది. అంటే ఇక్కడ మీరు గమనంలో ఉంచుకోవాల్సింది ఏంటి, గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ఒక వస్తువు యొక్క సాంద్రత, అదేవిధంగా అది ఏ మాధ్యమంలో ఉన్నది, ఈ రెండింటి సాంద్రతల పైన ఆ వస్తువు మునుగుతుందా తేలుతుందా ఆధారపడి ఉంటుంది. ఈ పాయింట్ గమనంలో పెట్టుకోండి. రైట్, నెక్స్ట్ చూసినట్లయితే ఇంకా ఇక్కడ చూద్దాము. ఏదైనా ఒక వస్తువు తీసుకున్నప్పుడు దాని నుంచి మనం అవతల వస్తువును స్పష్టంగా చూసామనుకోండి, ఆ పదార్థాలను ఏమంటామంటే పారదర్శక పదార్థాలు అంటాం. ఉదాహరణకి ఇక్కడ నేను పెట్టుకున్న గ్లాస్ ఉన్నాయి, నా కళ్ళు మీకు కనపడుతున్నాయి అంటే
నా కళ్ళు ఈ పదార్థం ద్వారా మీరు ఈజీగా చూడగలుగుతున్నారు. అంటే ఈ పదార్థాన్ని ఏమంటామంటే పారదర్శక పదార్థం అంటాం. అదేవిధంగా ఏ పదార్థం ద్వారా అయితే మీరు చూడలేరో అవతల దాన్ని ఏమంటామంటే అపారదర్శక పదార్థాలుగా చెప్తాం. అపారదర్శక పదార్థాలు అంటే గుర్తుపెట్టుకోండి. సో ఏ పదార్థం ద్వారా అయితే వస్తువుని కొంతమేరకు చూడగలుగుతుంటామో అలాంటి వాటిని ఏమంటామంటే పాక్షిక పారదర్శక పదార్థాలు అంటాం. ఉదాహరణకు ఫ్రాస్టెడ్ గ్లాస్ ఉందండి. సో లేదంటే మంచు ఇట్లా ఏదైతే కురుస్తుంటో ఫ్రాస్టెడ్ గ్లాస్ అంటాం. దాన్ని గ్లాస్ పైన మంచు పడ్డది అనుకోండి, అవతల వస్తువులు చాలా క్లియర్గా కనిపించవు మనకి. లేదంటే ఆవిరి పట్టినటువంటి గ్లాసు కనిపించదు, ఓకేనా. నూనెలో తడిచినటువంటి కాగితం ఏదైతే ఉందో సో కొంతవరకు లైట్గా కనపడుతుంది అవతల వస్తువు, కానీ బ్లరీగా ఉంటుంది చాలా. అలాంటి వాటిని ఏమంటామంటే పాక్షిక పారదర్శక పదార్థాలు అంటాం. పూర్తిగా ఒక వస్తువు కనపడేటట్టు అంటే ఏదైతే వస్తువు ద్వారా మనము అవతలి వస్తువుని చూడగలుగుతున్నాం, ఏదైతే పదార్థం ద్వారా అవతలి వస్తువుని చూడగలుగుతున్నామో దాన్ని ఏమంటామంటే పారదర్శక పదార్థాలు అంటాం. సో ఏదైతే వస్తువు ద్వారా మనం అవతలి వస్తువుని చూడలేమో కంప్లీట్గా, ఉదాహరణకు అరిచేయింది, నేను ఇలా పెట్టుకున్నాను, నేను కనపడతానా, నా కళ్ళు కనపడతా మీకు కనిపించవు. సో నా అరిచేయి ఏమవుతుందంటే అపారదర్శక పదార్థం అవుతుంది. ఒక నూనె పూసిన కాగితాన్ని ఇలా పెట్టుకున్నాను నేను, సో నా ఫేస్ కొంతవరకు సంథింగ్ ఏదో మనకి పేపర్ వెనక ఏదో కదులుతుందని తెలుస్తుంది తప్ప ఏంటి అనేది క్లియర్గా కనిపించదు. అలాంటి వాటిని ఏమంటామంటే పాక్షిక పారదర్శక పదార్థాలు అంటాం. అండ్ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నీటి యొక్క సాంద్రత 1 గ్రామ్ పర్ మిల్లీ లీటర్. వెరీ 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 ఇంపార్టెంట్. నీటి యొక్క సాంద్రత ఎంత? 1 గ్రామ్ పర్ మిల్లీ లీటర్ అండి. కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి డెన్సిటీ ఆఫ్ వాటర్. సో 1 గ్రామ్ పర్ మిల్లీ లీటర్. సో ఏదైనా ఇప్పుడు నీరుంది, ఈ నీటిలో ఏదైనా ఒక వస్తువు వేసినప్పుడు మునుగుతుందా లేకుంటే తేలుతుందా అనేది ఎలా తెలుస్తుందంటే ఈ నీటి యొక్క సాంద్రత ఎంత? 1 గ్రామ్ పర్ మిల్లీ లీటర్. లైట్ 1 గ్రామ్ పర్ మిల్లీ లీటర్. ఈ వస్తువు యొక్క సాంద్రత ఈ 1 గ్రామ్ మిల్లీ లీటర్ కంటే తక్కువ ఉన్నట్లయితే, తక్కువ ఉంటే నీటిపై తేలుతుంది. అదే వస్తువు యొక్క సాంద్రత నీటి యొక్క సాంద్రత కంటే ఎక్కువగా ఉందనుకోండి మునుగుతూ ఉంటుంది. వెరీ సింపుల్ పాయింట్, కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. నీటి సాంద్రత 1 గ్రామ్ పర్ మిల్లీ లీటర్. ఏదైనా వస్తువు నీటిపై తేలంటే దాని సాంద్రత 1 గ్రామ్ పర్ మిల్లీ లీటర్ కంటే తక్కువగా ఉండాలి. దీనికంటే తక్కువగా ఉంటే తేలుతుంది, దీనికంటే ఎక్కువగా ఉంటే మునుగుతుంది. ఉదాహరణకు మంచు తీసుకున్నాం, మంచు గడ్డని నీళ్ళలో వేసాం, ఏమవుతుందండి? నీటిలో తేలుతూ ఉంటుంది. అంటే ఇక్కడ మంచు యొక్క సాంద్రత 1 గ్రామ్ పర్ మిల్లీ లీటర్ కంటే తక్కువ అనే అంశాన్ని గుర్తుపెట్టుకోండి. సో డైరెక్ట్ క్వశ్చన్ అడగొచ్చండి, మంచు యొక్క సాంద్రత ఎంత అంటాడు. సో 1 గ్రామ్ పర్ మిల్లీ లీటర్, 1 గ్రామ్ పర్ మిల్లీ లీటర్ కంటే ఎక్కువ, 1 గ్రామ్ పర్ మిల్లీ లీటర్ కంటే తక్కువ, 100 గ్రామ్స్ పర్ మిల్లీ లీటర్ అంటాడు. సో ఇక్కడ కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. ఏదైనా వస్తువు అండి నీటిలో తేలుతుంది అంటే దాని యొక్క సాంద్రత 1 గ్రామ్ పర్ మిల్లీ లీటర్ కంటే తక్కువగా ఉండాలి. 1 గ్రామ్ పర్ మిల్లీ లీటర్ కంటే దాని యొక్క సాంద్రత ఎక్కువగా ఉందనుకోండి ఆ వస్తువు నీటిలో మునిగిపోతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగేందుకు ఛాన్స్ ఉంది టెట్ కానీ డిఎస్సి కానీ. చాలా ఫోకస్డ్గా ఉండండి ఆ పాయింట్ పైన. రైట్, ఇక్కడ నూనె పూసిన కాగితం చూసినట్లయితే పాక్షిక పారదర్శక పదార్థం అంటాం, ఇంతకుముందు చెప్పుకున్నాం కదా. రైట్, నెక్స్ట్ ఇక్కడ ఒక పాయింట్ చూద్దామండి. ఇక్కడ ఒక పాయింట్ అయితే కనపడుతుంది మనకి. అండ్ వేడి చేసినప్పుడు కొన్ని పదార్థాలు వచ్చేసి ఘనస్థితి నుంచి ద్రవస్థితికి, ఇంకా వేడి చేస్తే వాయుస్థితికి మారుతూ ఉంటాయి. అదేవిధంగా రివర్స్ చేసామనుకోండి, చల్లబరిచినప్పుడు వాయుస్థితి నుంచి ద్రవస్థితికి, ద్రవస్థితి నుండి ఘనస్థితికి చేంజ్ అవుతుంటాయి. ఉదాహరణకు మంచు తీసుకున్నప్పుడు వేడి చేసాం, నీరుగా మారుతుంది. ఇంకా వేడి చేస్తాం, నీటి ఆవిరిగా మారుతుంది. నీటి ఆవిరిని చల్లబరిచాం, నీరుగా మారుతుంది. ఇంకా చల్లబరిచాం, మంచుగా మారిపోతూ ఉంటుంది. సో ఇలా ఈ యొక్క కొన్ని పదార్థాలు అనేవి ఇలా ఒక రూపం నుండి మరొక రూపానికి మారుతూ ఉంటాయి. సో మరి నీటి యొక్క రూపం ఏంటి? ఘనస్థిత, ద్రవస్థిత, లేదంటే వాయుస్థిత? ఎలా చెప్పగలుగుతాం నీటి యొక్క స్థితి ఏంటి అనేది? సో మీరు ద్రవస్థితి అంటారు, లేదు నేను ఘనస్థితి మంచు రూపంలో ఉంది కదా అంటారు, ఓకేనా. సో లేదు మీరేమంటారంటే వాయుస్థితి అంటారు, ఎందుకంటే నీటి రూపంలో ఉంది కదా. మరి ఎలా ఒక పదార్థం యొక్క స్థితిని ఎలా డిఫైన్ చేస్తాం, మనం ఎలా డిక్లేర్ చేస్తాం, ఎట్లా డిటర్మైన్ చేస్తామని చూసినట్లయితే సాధారణ గది ఉష్ణోగ్రత వద్ద ఆ పదార్థం ఏ స్థితిలో ఉంది అనేదాన్ని బట్టి సింపుల్గా ఆ పదార్థం యొక్క స్థితిని డిఫైన్ చేస్తాం. నీరు సాధారణ గది ఉష్ణోగ్రత వద్ద ద్రవ స్థితిలో ఉంటుంది కాబట్టి నీరు ద్రవ రూపంలోనే ఉంటుందని చెప్తూ ఉంటాం. గుర్తుపెట్టుకోండి, సాధారణ ఉష్ణోగ్రత వద్ద స్థితిని బట్టి పదార్థాలు ఘన, ద్రవణ, వాయు పదార్థాలను డిఫైన్ చేస్తూ ఉంటాం, గమనించాలి. సో ఇది ఇంపార్టెంట్, సాధారణ ఉష్ణోగ్రత వద్ద. రైట్, సో మంచుగడ్డ స్ఫటికాకారంలో ఉన్నప్పటికీ కూడా దాని యొక్క సాంద్రత నీటి సాంద్రత కన్నా తక్కువగా ఉంటుంది. నీటి సాంద్రత ఎంత ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా 1 గ్రామ్ పర్ మిల్లీ లీటర్. ఈ సాంద్రత కన్నా మంచుగడ్డ యొక్క స్ఫటిక సాంద్రత తక్కువగా ఉంటుంది కాబట్టి సింపుల్గా నీటిపై తేలియాడుతూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో అదేవిధంగా ఏదైనా ఇనుప ముక్క నీటిలో వేసినప్పుడు ఒక బాలుడు ఇనుప ముక్క నీటిలో విసిరేశాడు. సో ఆ ఇనుప ముక్క నీటిలో మునిగిపోయింది, ఆ ఇనుప ముక్క యొక్క సాంద్రత ఎంత అంటాడు.
సో అప్పుడు ఏం చెప్పాలి మనం? కంపల్సరీ 1 గ్రామ్ పర్ మిల్లీలీటర్ కంటే ఆ యొక్క ఇనుప ముక్క యొక్క సాంద్రత అనేది ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. ఓకేనా? రైట్. ఇక్కడ చూడండి, కొవ్వొత్తిని ఇక్కడ కొవ్వొత్తి ఒకసారి ముట్టించినప్పుడు ఏమవుతుందంటే సింపుల్గా దాంట్లో ఉండే మైనం అంతా కూడా ఎవాపరేట్ అవుతూ ఉంటుంది అండ్ మంటనిస్తూ ఉంటుంది. సో ఒకసారి ఆర్పినప్పుడు అగ్గిపుల్లను డైరెక్ట్గా ఒత్తి కండించాల్సిన పని లేదు. పైన ఏదైతే తెల్లటి పొగ వస్తుందో అలా పెట్టామనుకోండి, తెల్లటి పొగ ఆటోమేటిక్గా కొవ్వొత్తి అంటుకుంటుంది. దాన్ని బట్టి ఏంటంటే కొవ్వొత్తి ఏదైతే మైనం చేత తయారు చేయబడుతుందో వేడిగా ఉన్నప్పుడు సింపుల్గా ఆవిరిగా మారుతుందని చెప్తాం. సో కొవ్వొత్తి కరుగుతుంది, ఫస్ట్ ద్రవ రూపంలోకి మారుతుంది. సో తర్వాత ద్రవరూపం కాస్త ఆవిరిగా మారుతుంది. అక్కడ అంటించామనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా కొవ్వొత్తి అనేది అంటుకోవడం. అంటే తెల్లని పొగకు అంటించినప్పుడు కొవ్వొత్తిని ఆర్పేసి తెల్లని పొగకు అంటించినప్పుడు కూడా కొవ్వొత్తి వెలుగుతుంది అనేది అంశాన్ని గుర్తుపెట్టుకోండి. రైట్. అదేవిధంగా ఏదైనా ఒక పదార్థము ద్రవస్థితిలో ఉందని ఏ విధంగా చెప్తాం? ఒక పదార్థం ఘనస్థితిలో ఉందా, ద్రవస్థితిలో ఉందని ఏ విధంగా చెప్తామంటే, ఏదైనా ఒక పదార్థాన్ని ఏదైనా పాత్రలో పోసినప్పుడు తన ఆకారాన్ని మార్చుకున్నది అనుకుందాం. ఉదాహరణకు ఒక చెంబులో పాలు పోసాం, చెంబు ఆకారంలోనికి మారిపోతుంది. ఒక గిన్నెలో పోసాం, గిన్నె ఆకారంలో, ఒక గ్లాస్లో పోసాం, గ్లాస్ ఆకారంలోనికి మారిపోతుంది. ఇలా ఏదైనా ఒక పదార్థము ఏదైనా పాత్రలో పోసినప్పుడు తన యొక్క ఆకారాన్ని మార్చుకుంటే ఆ పదార్థాన్ని ఏమంటామంటే ద్రవ పదార్థాలు అంటాం. అలా మార్చుకోలేదు అనుకోండి, వాటి యొక్క ఆకారాన్ని మార్చుకోలేదు అనుకోండి, వాటిని ఏమంటామంటే ఘన పదార్థాలు అంటాం. ఒక బౌల్ తీసుకున్నాం, పెద్ద బౌల్ తీసుకొని దాంట్లో బెల్లం గడ్డలు పెద్ద పెద్ద లడ్డు వేసాం, వాటి యొక్క ఆకారం మారుతుందా? మారదు. కానీ అదే ప్లేస్లో పాలు, నీళ్ళు, కిరోసిన్ ఏదో పోసామనుకోండి, ఆ పాత్ర ఆకారంలోకి చేంజ్ అయిపోతుంటాయి. కాబట్టి వాటిని ద్రవ పదార్థాలుగా చెప్తుంటాం. పాత్ర ఆకారంలోనికి మారే పదార్థాలు ద్రవ పదార్థాలు, పాత్ర ఆకారంలోనికి మారనటువంటి పదార్థాలు ఏవైతున్నాయో అవి సింపుల్గా ఘన పదార్థాలుగా చెప్తుంటాం. ఇక్కడ చిన్న క్వశ్చన్ ఉందండి, ఏంటంటే ఉదాహరణకు చక్కెర తీసుకున్నాం, లేదంటే ఉప్పుని తీసుకున్నాం. ఒక గ్లాస్ ఉంది, గ్లాస్లో మొత్తం ఇట్లా ఉప్పుని పోసాం అంటే దాని యొక్క ఆకారాన్ని మార్చుకుంది కదా ఉప్పు. మరి ఉప్పు ఘన పదార్థమా ద్రవ పదార్థమా అని చూసినట్లయితే ఉప్పు ఘన పదార్థమే. కానీ ఇక్కడ ఇచ్చిన డెఫినేషన్ ప్రకారం ఏమవుతుంది? ద్రవ పదార్థం అవుతుంది. అదే చక్కెర తీసుకుందాం, చక్కెర కూడా పోసాం ఒక గ్లాస్లో, గ్లాస్ ఆకారంలో మారిపోతుంది. ఘన పదార్థమా ద్రవ పదార్థం? ఘన పదార్థం. ఎందుకంటే చక్కెరలో ఉండేటువంటి ఒక చిన్న స్ఫటికాన్ని తీసుకొని అదేవిధంగా నీటిలో ఉండేటువంటి నీటి బిందువుని తీసుకొని చాలా చిన్న పాత్రలో వేసామనుకోండి, నీరు తన యొక్క ఆకారాన్ని మార్చుకుంటుంది తప్ప చక్కెర తన యొక్క చక్కెరలో ఉండేటువంటి చిన్న రేణువు లాంటి స్ఫటికం ఏదైతుందో తన ఆకారాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మార్చుకోదు. కాబట్టి చక్కెర ఎప్పుడు కూడా ఘన పదార్థమే. రైట్. ఇక్కడ చూద్దామంట, చిన్న ఎగ్జాంపుల్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సేమ్ అదే మనకి క్వశ్చన్ అది. సో మార్చుకోలేని పదార్థాలు ఏవైతే చక్కెర, ఇటుక ఇలాంటివన్నీ కూడా ఘన పదార్థాలుగా చెప్తూ ఉంటాం. అండ్ ఇంకా చూసినట్టయితే ఇక్కడ బాటమ్ లైన్లో చూసినట్టయితే క్యాండిల్ అనేటువంటి పదం ఏదైతుందో క్యాండేర్ అనేటువంటి లాటిన్ పదం నుండి ఏర్పడింది. క్యాండేర్ అంటే అర్థం ఏంటంటే మెరుపు. ఇంపార్టెంట్ అండి, క్యాండేర్ అనేటువంటిది లాటిన్ పదం, దీని యొక్క అర్థం ఏంటి అంటే మెరుపు. అండ్ ఇక్కడ ఇంతకుముందు చెప్పుకున్నట్టు మనకు చక్కెర ఏదైతే ఉందో, సో పిల్లలు కొంచెం డిస్కషన్ చేస్తున్నారు అక్కడ ఏంటంటే చక్కెర పాత్రలో వస్తే సేమ్ అదే ఆకారాన్ని మారుతుంది కదా, కాబట్టి ద్రవ పదార్థం అన్నారు. కానీ పంచదార స్ఫటికాన్ని అదేవిధంగా ఒక నీటి బిందువుని పరిశీలించి పంచదార ఘన పదార్థం అని, నీరు ద్రవ పదార్థం అని చెప్పొచ్చు మనం సింపుల్. ఎందుకంటే నీటి బిందువు అయినా సరే తన యొక్క ఆకారాన్ని మార్చుకుంటుంది, కానీ చిన్న పంచదార స్ఫటిక ఏదైతే ఉందో తన యొక్క ఆకారాన్ని మార్చుకోలేదు. కాబట్టి పంచదార ఎప్పుడు కూడా ఘన పదార్థంగానే పరిగణిస్తుంటాం, గుర్తుపెట్టుకోండి. అండ్ నీటిలో మునిగేవి తేలివి. సో మునిగేవి తేలివి దగ్గర మీరు ఒక్కటే పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, ఏంటంటే నీటి యొక్క సాంద్రత కంటే ఏ వస్తువు యొక్క, ఏ పదార్థం యొక్క సాంద్రత తక్కువగా ఉంటుందో అది నీటిపైన తేలియాడుతూ ఉంటుంది. అదేవిధంగా ఏ పదార్థం యొక్క సాంద్రత నీటి సాంద్రత కంటే ఎక్కువగా ఉంటుందో ఆ పదార్థం నీటిలో మునుగుతున్న విషయాన్ని మాత్రం కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. అండ్ అదేవిధంగా నీటి యొక్క సాంద్రత ఎంత అంటే 1 గ్రామ్ పర్ మిల్లీలీటర్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిందే. అండ్ ఇక్కడ బీవాక్స్తో తయారు, బీవాక్స్ అంటే ఏంటి? తేనె పట్టులో ఉండేటువంటి మైనం ఏదైతే దాన్ని బీవాక్స్ అంటాం. సో దాని చేత తయారు చేయబడిన క్రొవ్వొత్తులు కొన్ని ఉంటాయి, తీయటి వాసన ఇస్తుంటాయి, అదేవిధంగా తక్కువ పొగనిస్తూ ఉంటాయి. సో ఇక్కడ ఇది స్టేట్మెంట్స్లో అడిగేందుకు ఛాన్స్ ఉంటుందండి. బీవాక్స్ క్రింది వాటిలో, లేదంటే బీవాక్స్ యొక్క ప్రాపర్టీస్ ఏంటి అనేసి అడగవచ్చు. అంటే ఒక స్టేట్మెంట్ ఇవ్వచ్చండి, బీవాక్స్ అనేది తీయటి వాసనని కలిగి ఉంటుంది, బీవాక్స్ అనేది తక్కువ పొగనిస్తుంది, బీవాక్స్ తీయటి పొగని కలిగి ఉంటుంది, తీయటి వాసనని కలిగి ఉంటుంది, ఎక్కువ పొగనిస్తుంది అనుకోండి, స్టేట్మెంట్ తప్పు అవుతూ ఉంటుంది. ఓకేనా? రైట్, అది కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇక్కడ చూసినట్టయితే ఇనుప వస్తువులు తేలుతాయా మునుగుతాయి? ఇనుప వస్తువులు అనేది ఎప్పుడైనా సరే ఇనుము అనేది దాని యొక్క ఆకారాన్ని బట్టి దాని యొక్క సాంద్రత మారిపోతూ ఉంటుంది. ఉదాహరణకు ఒక పడవ ఉన్నది, ఇనుముతో తయారు చేసినట్టు పడవ నీళ్ళలో మునుగుతుందా తేలుతుందంటే ఎప్పుడు కూడా తేలుతూ ఉంటుంది కదా.
అలా కాకుండా ఒక ఇనుప మేకు ఉంది, అది నీటిలో వేసాం ఏమవుతుంది, మునిగిపోతుంది. అంటే ఇనుము వంటి పదార్థాలు వాటి యొక్క ఆకారాన్ని బట్టి వాటి యొక్క సాంద్రత నీటి కంటే ఎక్కువగా తక్కువగా డిసైడ్ అయిపోతుంది. కాబట్టి నీటిలో ఇనుము మునగడం అనేది దాని యొక్క ఆకారాన్ని బట్టి డిసైడ్ అవుతుంది అనేటువంటి పాయింట్ గుర్తుపెట్టుకోండి. మరొక అంశం ఏంటంటే నీటిలో మునిగేటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని నీటిపై తేలి ఆడేటట్లు చేయొచ్చు మనం. ఉదాహరణకి ఇప్పుడు ఇనుమే ఉన్నదండి, ఇనుప ముక్క వేసామనుకోండి మునుగుతుంది. అదే ఇనుముని పడవ షేప్లో చేసి నీటిపైన వదిలిపెట్టామనుకుంటే తేలుతుంది. అంటే ఇక్కడ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నీటిలో మునిగేటువంటి పదార్థాలను తేలేటట్టు చేయొచ్చు, కానీ నీటిలో తేలే పదార్థాలను నీటిలో మునిగేటట్టు చేయలేము. గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. నీటిలో తేలే పదార్థాలని నీటిలో మునిగేటట్లు చేయలేము. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఉదాహరణకు చెక్క ఉన్నది, చెక్క ఏంటి నీటిపైన తేలి ఆడుతుంది, మునిగేటట్టు చేస్తామా, చేయలేము. గుర్తుపెట్టుకోవాలి, గమనించండి. ఓకేనా, దిస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. కొన్ని వస్తువులు ఒక ఆకారంలో ఉన్నప్పుడు నీటిలో తేలుతాయి, కానీ వాటి ఆకారం మార్చినప్పుడు నీటిలో మునుగుతూ ఉంటాయి. గమనించాం, రైట్. పడవ గురించి చెప్పుకున్నాం కదా. ఇప్పుడు నీటిలో మునిగే స్వభావం ఉన్న వస్తువులు తేలేటట్టు చేయవచ్చు, కానీ నీటిలో తేలే వస్తువులన్నీ మునిగేటట్టు చేయలేం. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, గమనించాలి. అండ్ అదేవిధంగా నీటిలో కరిగేవి, కరగని పదార్థాలు కొన్ని ఉంటాయండి. సో పంచదార, ఉప్పు, ఇసుక, రంప పొట్టు కరగదు, శుద్ధ పొడి, సో ఇలాంటివన్నీ కూడా కొన్ని మనకి ఇక్కడ ఏం లేదండి. నీటిలో కలిపినప్పుడు పూర్తిగా కరిగిపోతే ఏమంటామంటే నీటిలో కరిగే పదార్థాలుగా చెప్తాం. సింపుల్ అండి, నీటిలో కరిగే పదార్థాలుగా చెప్తాం. అండ్ అదేవిధంగా నీటిలో కలిపినప్పుడు కరగవు, ఇలాంటి పదార్థాలు నీటిలో కరగనటువంటి పదార్థాలుగా చెప్పుకుంటాం. కొన్ని పదార్థాలు వచ్చేసి నీటిలో కరగకుండా ఎక్కడ కరుగుతాయంటే కిరోసిన్ కావచ్చు, పెట్రోల్ కావచ్చు, వీటిలో కరిగేందుకు ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ కీలక పదార్థాలు డెఫినెట్గా ఒకసారి చూసుకోండి, ఎందుకంటే మనం అన్నీ టచ్ చేసామా, టచ్ చేయాలి, అన్నీ కవర్ అయిపోయా లేదనేది కంపల్సరీ మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. అండ్ మోరోవర్ ఏంటంటే వేరు పదార్థాలను వాటి ధర్మాలని ఆధారంగా వేరు సందర్భాల్లో ఉపయోగిస్తుంటాం, మనకు తెలిసింది ఇంకా అది. అండ్ ఇక్కడ బాటమ్ లైన్ ఒక్కసారి చూద్దామండి. ఇక్కడ ఒక పారదర్శక పదార్థం గుండా ఏ రంగు కాంతి కిరణం ప్రయాణిస్తుందో అదే రంగు కాంతి కిరణం బయటకు వస్తూ ఉంటుంది. పారదర్శక పదార్థం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను పెట్టుకున్న స్పెక్స్ తీసుకున్నట్లయితే ఒక ఏదైనా బ్లూ కలర్ పడింది అనుకోండి, సో బ్లూ కలర్ పడితే బ్లూ కలర్దే బయటకు వచ్చేస్తుంది. అంటే ఒక పారదర్శక పదార్థం గుండా ఏ కాంతి కిరణం అయితే, ఏ రంగు కాంతి అయితే పడుతూ ఉంటుందో అదే రంగు కాంతి కిరణం ఆ పారదర్శక పదార్థం ద్వారా బయటకు వస్తుంది. పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. అండ్ వన్ మోర్ బాటమ్ లైన్ ఇక్కడ ఉంది. పిల్లి రోజుకు 14 గంటలు నిద్రపోతుంది అనేటువంటి విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. పిల్లి ఒక రోజులో దాదాపుగా 14 గంటలు నిద్రలో గడిపేస్తూ ఉంటుంది, రైట్. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. చాలా చిన్న సెషన్ ఇది. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడానికి ప్రయత్నించండి. టెట్ డిఎస్సికి సంబంధించి ఎక్స్క్లూజివ్గా మనకు అవైలబుల్గా ఉంటాయి. కేకే బయలు అనేటువంటి యాప్ అనేది అందుబాటులో డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో తెలంగాణ అదేవిధంగా ఏపీలో చాలామంది స్కూల్ అసిస్టెంట్ బయోసైన్స్ గారు, అదేవిధంగా చాలామంది టెట్ క్వాలిఫై కావడం, మంచి మార్క్స్ పొందడం కూడా జరిగింది. అండ్ సైన్స్ సంబంధించిన ఇతరత్ర ఏమైనా వీడియోలు ఎలాంటివి కావాలన్నా డెఫినెట్గా కామెంట్ అయితే వదిలిపెట్టేసేయండి, రైట్. సో నెక్స్ట్ సెషన్లో మరొక లెక్చర్తో మళ్ళీ కలుద్దాం, రైట్. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. హ్యావ్ అ గ్రేట్ డే.